నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ బాజిరెడ్డి జగన్ దర్పల్లి మండలం రామడుగు గ్రామ పంచాయతీ నూతన పాలక వర్గాన్ని ఘనంగా సన్మానించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామడుగు గ్రామాన్ని మండలాన్ని చేయడానికి తాజా ఎమ్మెల్యే కనీసం మండలంపై దృష్టి పెట్టలేకపోతున్నారని జగన్ విమర్శించారు। గ్రామ సర్పంచ్ పార్వతి రమేష్ మాట్లాడుతూ రామడుగు గ్రామాన్ని మండలాన్ని చేయడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తారని అన్నారు। గ్రామంలో మౌలిక సదుపాయాలైన వీధి దీపాలు ఏర్పాటు చేస్తారని, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తారని తెలిపారు। తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు। సర్పంచ్ పార్వతి రమేష్, ఉప సర్పంచ్ లోలం రాజేశ్వర్, వార్డు మెంబర్లు పదవి బాధ్యతలు చేపట్టారు। రామడుగు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మరియు చైర్మన్ రాజారెడ్డి, నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, అవార్డు మెంబర్లను ఘనంగా సన్మానించారు। కొట్టుకుంటావా వాటిలో ఖచ్చితంగా నన్ను ఏ విధంగా విశ్వాసం చేసి నన్ను నిలుపుతున్నారు వాళ్ళకు ఆ విధంగానే నేను ప్రతి ఒక్క దగ్గర ఉన్నప్పుడు ఇంకా మొదటిగా సమయానికి పార్కింగ్ కమిటీ ఒకటి వీధి లైట్ అండ్ ముఖ్యంగా మా రామడు మండలానికి ఎంత ప్రకటించిందని అది ఒక 3 తీర్మానాలు నేను ప్రవేశపెట్టడం జరిగింది। అది మా వాడి మొత్తం వ్యక్తిగతంగా తీర్మానించడం జరిగింది। ప్రాజెక్టు రామడుగు గ్రామం దర్పల్లి మండలానికి రావడం జరిగింది। మరి మా పాఠశాలలో మా పార్టీ గ్రామ అధ్యక్షులు రమేష్ గౌడ్ అన్న గారు ఈరోజు సర్పంచ్గా బాధ్యతలు స్వీకరిస్తున్నారని తెలిసి వారిని సన్మానించడానికి గ్రామాల్లో గెలవడం జరిగింది। వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం। అదేవిధంగా చాలామంది వార్డు మెంబర్స్ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలవడం జరిగింది, వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ఈ 5 సంవత్సరాలు మీకు వచ్చే నిధుల్ని సద్వినియోగపరచుకొని ఇప్పుడున్నటువంటి అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అందరినీ కూడా మీరు నిధులు అడగాలి, ఖచ్చితంగా వాళ్ళు కూడా నిధులు కేటాయించాలి। ఇక్కడ రామడుగు గ్రామం గతంలో అంటే ఈ రామడుగు గ్రామం ఉన్నటువంటి స్ట్రాటజిక్ లొకేషన్ ఏదైతే ఉందో దీన్ని చుట్టుపక్కల ఒక 10 గ్రామాలను కలిపి ఒక మండలంగా తీర్చిదిద్దాలనే ఒక హామీ పాత ఎమ్మెల్యే గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఇచ్చింది, పెండింగ్ ఉంది। వారు ఆల్రెడీ ప్రొసీడింగ్ కాపీ వచ్చింది, అన్నీ వచ్చినాయి। ఆల్రెడీ మనం ఇనాగరేషన్ స్టోన్ కూడా వేసుకున్నాం, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో దాని మీద కదలిక లేదు కాబట్టి ఆ కదలిక కోసము మా సర్పంచ్ గారు ప్రశ్నిస్తారని చెప్పి మేము ఎస్ఎల్ రెడ్డి గారు, సారిక హనుమంత్ రెడ్డి గారు వచ్చారు, వీళ్ళ నాయకులు అందరూ కూడా వచ్చారు। మరొకసారి అందరికీ గ్రామస్తులకు ఇక్కడ పాల్గొనడానికి శుభాకాంక్షలు। ఉండండి